మనం మన కోరికని ఆరంభించుకుంటున్నాము. దయచేసి అందరు కూడా ఈ చైర్లలో వచ్చి కూర్చోవలసిందిగా యేసు నామమున మీకు మనవి చేస్తున్నాం. ప్రార్థనతో ఈ కోరిక ఆరంభిస్తాం. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనతో ఈ యొక్క కోరికను మనము ఆరంభిస్తాము. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడైన దేవ, జీవము గల సజీవుడైన తండ్రి, యుగ యుగములో బ్రతికి ఉన్న దేవ, మీ ప్రియ కుమారుడు మా సొంత రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున ప్రభు మాకు అనుగ్రహించిన ఈ యొక్క శ్రేష్టమైన ధన్యకరమైన సమయం కొరకు హృదయపూర్వకంగా మేము ఆరాధిస్తున్నాము, గణపరుస్తున్నాము. పరలోకపు తండ్రి, మాకు అనుగ్రహించిన రక్షణకై స్తోత్రాలు. యేసుక్రీస్తు ప్రభుల వారిని ఈ లోకానికి మీరు పంపించినారు. ఆయన యొక్క మరణ, భూస్థాపన, పునరుత్థానముల యందు సామాన్యమైన విశ్వాసముంచడం ద్వారా ఎంతో గొప్ప రక్షణని మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ పరలోకపు తండ్రి, నాయన మరి నవీన్ గారిని బట్టి స్తుతిస్తున్నాము, లావణ్య గారిని బట్టి స్తోత్రములు, వాళ్ళ పెద్ద కుమారుడు సిద్ధాంత్ నందన్ బట్టి కూడా స్తుతిస్తున్నాం, చిన్న కుమారుని బట్టి కూడా స్తోత్రములు. గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము అనే మాటకై హృదయపూర్వకంగా మీకు వెళ్ళలేని వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తెలియజేసుకుంటూ వస్తున్నాం. పరలోకపు తండ్రి, ఆ యొక్క బహుమానాన్ని మీ యొక్క నవీన్కి, లావణ్య గారికి అనుగ్రహించినందుకు మీకు వెళ్ళలేని వందనాలు. ప్రభావిత తండ్రి అయిన ఇర్మియా గారిని బట్టి కూడా స్తుతిస్తున్నాం. ఈ యొక్క కుటుంబంలో మీరు చేస్తున్న మేలన్నిటికై, ఉపకారాలన్నిటికై మీకు వెళ్ళలేని వందనాలు నాయన. పరలోకపు తండ్రి, మరి నేటి దినాన ఈ యొక్క ప్రత్యేకమైన కృతజ్ఞత కూడికని మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రాలు. ప్రభు, మరి ఈ యొక్క క్రీడల్ సెరమనీ, ఈ యొక్క కార్యక్రమాన్ని మేము ప్రార్థనతో ఆరంభిస్తున్నాం, స్తుతితో ఆరంభిస్తున్నాం, కృతజ్ఞతతో ఆరంభిస్తున్నాం. ప్రభు, మరి ఆరాధనతో ఆరంభిస్తున్నాం. ఇప్పుడు పాటలు పాడబోతున్నాం. పాడే పాటలలో, వాక్య ధ్యానంలో కూడా మాకు తోడుగా ఉండండి, సహాయం చేయండి. పరలోకపు తండ్రి, ఈ కూడిక మీ నామానికి మహిమకరంగా జరిగేలాగున సహాయం చేస్తురండి. మరి నాయన, ఆత్మీయంగా అంధకారంలో ఉన్న ప్రజలు ఆత్మీయ వెలిగింపులోనికి వచ్చేలాగున మీరు సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతున్నాం. యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున అంధకార చీకటి శక్తులు అన్నీ మేము గద్దిస్తున్నాం, బంధిస్తున్నాం. పరలోకపు తండ్రి, కరెంటుని, మైక్ని మీ స్వాధీనంలో పెట్టుకోవాల్సిందిగా కోరుతూ యేసు నామమున స్తుతించి ప్రార్థన పెడుతున్నాం తండ్రి. ఆమేన్. 531 పాట పాడతాం. నా దగ్గర ఉన్న సియోను గీతములలో 531 పాట పాడుతూ ఈ యొక్క కూడికని మనము ఆరంభిస్తాం. 531 పాట. 531 కొత్త నెంబరు, 525 పాత నెంబరు. మీ దగ్గర సెల్ ఫోన్స్ ఉంటే కొంచెం మీరు సైలెంట్లో పెట్టుకోండి, లేకపోతే ఏమి అంటే స్విచ్ ఆఫ్ చేసి పెడితే ఇంకా మంచిది, కూడిక అయిపోయారు ప్లీజ్. సరే. అద్భుత దివేనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, నీకిష్టుల
స్థూలముగా బ్రతికి దీవెనాలెన్నో పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే నూతన జన్మ వలన ఆశీర్వాదములు దొరికే శాపములు దూరపరచి శాపములు దూరపరచి సర్వము ప్రోక్షణేసే శాపములు దూరపరచి సర్వము ప్రోక్షణేసే అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి లోకములో సిలువను మోయవలెను లోకమును సిలువను మోయవలెను అప్పుడే ప్రభు దీవించు అప్పుడే ప్రభు దీవించు స్వాస్థ్యములుగా తుమెంతో అప్పుడే ప్రభు దీవించు స్వాస్థ్యములుగా తుమెంతో అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ పారము ప్రభువా మాపై చూపితివి తన స్తుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి తన స్తుతులుగాను మెలిగి తన చిత్తమందు నిలచి జీవజలములు పొంది జీవజలములు పొంది దీవెనలెన్నో పొందెదము జీవజలములు పొంది దీవెనలెన్నో పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆత్మీయముగా నడచి శరీర క్రియలను విడచి ఆయన స్వరము వినుచు ఆయన స్వరము వినుచు పొందెదము ఆయన స్వరము వినుచు
నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆశీర్వాదముల కొరకు పిలువబడి ఉన్న మనము ఆజ్ఞలను నెరవేర్చినచో ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలెన్నో పొందెదము ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనలెన్నో పొందెదము అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. నవీన్ గారు, లావణ్య గారు పాటలు అయిపోయేసరికి మీరిద్దరు ఇక్కడికి వచ్చి కూర్చోవాలి మీ బాబుతో పాటు. లోపల ఉన్న వాళ్ళు వినండి, గమనించండి. నవీన్ గారు, లావణ్య గారు మీరిద్దరు పాటలు అయిపోయేసరికి ఇక్కడ వచ్చి కూర్చోండి. ఇక్కడ మీ కొరకు చైర్లు ఏర్పాటు చేసినాము. మీ బాబుని తీసుకొని వచ్చి ఇద్దరు వచ్చి ఇక్కడ కూర్చోవాలి. 178వ పాట పాడదాం. పాట సంఖ్య 178. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు అనే పాట పాడదాం. 178 కొత్త నెంబరు, 176 పాత నెంబరు. పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు జీవిత యాత్రలో సాగి వచ్చితివి జీవిత యాత్రలో సాగి వచ్చితివి ఇంతవరకు నాకు తోడై ఉండి ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజరు అయ్యున్నావో యేసు ప్రభువా ఎబినేజరు అయ్యున్నావో యేసు ప్రభువా నా రక్షణ కర్తావు నీవైతివి నా రక్షణ కర్తావు నీవైతివి పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు గాలి తుఫానులలో నుండి వచ్చితివి గాలి తుఫానులలో నుండి వచ్చితివి అంధకార శక్తుల ప్రభావము నుండి అంధకార శక్తుల ప్రభావము నుండి నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీరెక్కల చాటున నన్ను దాచితివయ్యా నీవే ఆశ్రయ దుర్గం వైతివి నీవే ఆశ్రయ దుర్గం వైతివి పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భూమి యందు కష్ట దుఃఖములు నాకు కలుగాగా కష్ట
నాకు కలుగగా నన్ను చేరదీసి ఓదార్చితివే నన్ను చేరదీసి ఓదార్చితివే భయభీతి నిరాశలయందు నా ప్రభువా భయభీతి నిరాశలయందు నా ప్రభువా బహుగా ధైర్యంబు నాకు సగితివి బహుగా ధైర్యంబు నాకు సగితివి పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠయిని భూమియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠయిని భూమియందు నా దేహమందు నా ముల్లో నుంచితివి నా దేహమందు నా ముల్లో నుంచితివి సాతానుని దూతగా నలుగా కొట్టన్ సాతానుని దూతగా నలుగా కొట్టన్ వ్యాధి బాధలు బలహీనతలందు వ్యాధి బాధలు బలహీనతలందు నీ కృపను నాకు దయచేసితివి నీ కృపను నాకు దయచేసితివి పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠయిని భూమియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠయిని భూమియందు నీ ప్రేమ చేత ధన్యుడనైతివి నీ ప్రేమ చేత ధన్యుడనైతివి కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను కష్ట పరీక్షలయందు నా ప్రభువా కష్ట పరీక్షలయందు నా ప్రభువా జీవితము నాకు నేర్పించితివి జయ జీవితము నాకు నేర్పించితివి పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠయిని భూమియందు పొందితిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠయిని భూమియందు దయచేసి ఇంకోసారి గమనించండి లోపల ఉన్న వాళ్ళు కూడా చెప్పండి నవీన్ అండ్ లావణ్య మీరిద్దరు కూడా ఇక్కడ వచ్చి కూర్చోవాలి పాటలు అయిపోయేసరికి ఈ ఒక్క పాట అయిపోయేసరికి బాబుని తీసుకొని వచ్చి ఇక్కడ కూర్చోండి సరే 285 పాట పాడు 285 కొత్త నెంబరు 282 పాత నెంబరు యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే అనే పాట పాడదాం యేసు చావుందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే నది వాలే సురక్తము సిలువలో నుండి ప్రవహించే నది వాలే సురక్తము సిలువలో నుండి ప్రవహించే పాపము కడిగే మలినంబు తుడిచే పాపము కడిగే మలినంబు తుడిచే ప్రశస్త రక్తమే ప్రశస్త రక్తమే యేసు
చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే మేడేని పాపములో ఒప్పుకో నీ పాప డాగులు తోడచుకో మేడేని పాపములో ఒప్పుకో నీ పాప డాగులు తోడచుకో నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో నీ ఆత్మ తనువుల శుద్ధి పరచుకో యేసు యేసు రక్తములో యేసు యేసు రక్తములో యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే పాప శిక్ష పొందసనియంటిమి మన శిక్ష ప్రభువే సహించెను పాప శిక్ష పొంద తగియుంటేమే మన శిక్ష ప్రభువే సహించెను నలుగా కొట్టబడే పొడువబడే నీకై నలుగా కొట్టబడే పొడువబడే నీకై అంగీకరించు యేసుని అంగీకరించు యేసుని యేసు చావందే సిలువపై నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే ఎంత గొప్ప శ్రమనోచెను నీ కొరకే నా కొరకే Bible Pallava. We'll sing Bible chorus. We'll lift up our holy Bibles and we'll sing Bible chorus. పాఠింపశ్రేష్ఠ గ్రంథం బైబిల్ అనే బైబిల్ పల్లవి తెలుగు హిందీ ఇంగ్లీష్ 3 భాషలలో పాడదాం. పాఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ అనుదినము పఠించిన ప్రేమతోడ నడుపును ఓ పఠింపశ్రేష్ఠ గ్రంథము బైబిల్ दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल पढ़े जो उसको रोज भरोसा में करता कोई ना हो वो दुनिया में सबसे प्यारे पुस्तक बाइबल The best book to read is the Bible. The best book to read is the Bible. If you read it every day, it will help you all the way. Oh, the best book to read is the Bible. ప్రార్థన చేసుకుందాం. సో వాక్యం అయిపోయేంత వరకు ఇట్లా లేచి తిరగొద్దారు. వాక్యం అయిపోయేంత వరకు ఎవరు కూడా మిమ్మల్ని మీరు డిస్టర్బ్ చేసుకోకండి. కెమెరామ్యాన్ మీరు కూడా ఒక పక్కన కూర్చొని మీరు వీడియో తీసుకోండి. నేను వాక్యం స్టార్ట్ చేసిన తర్వాత మీరు అటు ఇటు తిరగడం ఫోటో చేయడం అలా చేయకండి. నా వాక్యం అయిపోగానే మొత్తం మీకే ఇచ్చేస్తాను. ముందర ఏం రాను సరే ప్రార్థన చేసుకుందాం. మాట్లాడొద్దమ్మా, వెనకాల జాగ్రత్త. నేను వాక్యం అయిపోయేంత వరకు మాట్లాడగలను. మై రిక్వెస్ట్, ఇట్ ఈస్ మై హంబుల్ రిక్వెస్ట్ ఇన్ జీసస్ నేమ్, యేసు నామమున వాక్యం అయిపోయేంత వరకు అందరూ గమ్మున ఉండండి ప్లీజ్.
నేను వచ్చింది మీకోసం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల మా పరలోకపు తండ్రి, మహాపరిశుద్ధుడు అయిన దేవ ప్రభా, మరి నవీన్ గారు, లావణ్య గారు వాళ్ళకి గర్భఫలంగా రెండో బాబును మీరు అనుగ్రహించినందుకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము అనే మాటకై మీకు వందనాలు. పరలోకపు తండ్రి, ఆ బాబు యొక్క క్రీడల్ సెరమనీ, ఈ యొక్క సెరమనీకి వచ్చిన మీ ప్రియులందరికీ స్తోత్రాలు. వాళ్ళ బంధువులు, వాళ్ళ రక్త సంబంధికులు, ఇరుగు పొరుగు వారు, మరి నాయన కొలీగ్స్, మరి నాయన తెలిసిన వాళ్ళు అందరినీ, వాళ్ళు ఎవరైతే ఆహ్వానించినారో సంఘస్థులు, మరి నాయన వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ స్తోత్రాలు. ఈ యొక్క మీటింగ్ కొరకు వాళ్ళు చేసిన సిద్ధపాటు పనులకై కూడా స్తోత్రాలు. పరలోకపు తండ్రి, మా కొరకు ఏర్పాటు చేసిన ఈ యొక్క మీటింగ్ కొరకు మిమ్మల్ని స్తుతిస్తున్నాం. పరలోకపు తండ్రి, కొంత సమయం మేము వాక్యం ధ్యానించబోతున్నాం. దయచేసి మాకు సహాయం చేయండి. పరిశుద్ధాత్మ నడిపింపును అనుగ్రహించండి. పరలోకపు తండ్రి, మీ ప్రజల గమనం మీ పైన, మీ వాక్యం పైన ఉండేలాగున సహాయం చేయవలసిందిగా కోరుతూ, దౌర్భాగ్యునైన నన్ను కూడా మీ రాజ్యంలో జ్ఞాపకం చేసుకోండి తండ్రి. మరి మీ మహిమ నిమిత్తమై వాడుకోవాల్సిందిగా కోరుతూ, ఏ ఆత్మకి ఏ వాక్యం కావాలో ఆ వాక్యం మీరే అనుగ్రహిస్తారని నమ్మి స్తుతిస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. లూకా సువార్త 2వ అధ్యాయం. లూకా సువార్త 2వ అధ్యాయము మొదటి నుండి కొన్ని వచనాలు నేను చదువుతాను. దయచేసి గమనించవలసిందిగా యేసునామమున మీకు మనవి చేస్తున్నాం. ఈ యొక్క క్రీడల్ సెరమనీకి వచ్చిన మీ అందరినీ యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున వి వెల్కమ్ యూ, మేము మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం. సో బంధువులుగా, రక్త సంబంధికులుగా, ఇరుగు పొరుగు వారిగా, కొలీగ్స్గా, మరి వీళ్ళ ఆహ్వానాన్ని, అంటే నవీన్ గారు, లావణ్య గారు, వాళ్ళ ఆహ్వానాన్ని మన్నించి మీరు ఇక్కడికి వచ్చినారు, మీకు వందనాలు. సో వి వెల్కమ్ యూ ఫర్ దిస్ సెరిమనీ. సో ఈ యొక్క కార్యక్రమానికి ముందు ఏం చేద్దామంటే కొన్ని మాటలు మనం చదువుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం చదువుకుంటాం. లూకా సువార్త 2వ అధ్యాయము 1 నుండి 7 వచనాలు నేను చదువుతున్నాను. ఆ దినములలో సర్వలోకమునకు ప్రజా సంఖ్య వ్రాయవలెనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. ఇది కురేనీయు సిరియా దేశమునకు అధిపతి అయ్యున్నప్పుడు జరిగిన మొదటి ప్రజా సంఖ్య. అందరూ ఆ సంఖ్యలో వ్రాయబడుటకు తమ తమ పట్టణములకు వెళ్ళిరి. యోసేపు దావీదు వంశములోను గోత్రములోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయ్యుండిన మరియతో కూడా ఆ సంఖ్యలో వ్రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేమనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. వారక్కడ ఉన్నప్పుడు ఆమె ప్రసవ దినములు నిండెను గనుక తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రంలో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. ఇది ఎవరిని ఉద్దేశించి చెప్తున్న మాటలు అంటే సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభుల వారిని ఉద్దేశిస్తూ చెప్తున్న మాటలు ఇవి. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ లోకంలో పుట్టినాడంట. యేసుక్రీస్తు ప్రభుల వారు పుట్టినప్పుడు యేసు ప్రభుని ఎక్కడ పండుకోబెట్టినారు అనే మాట ఇక్కడ 7వ వచనంలో మనకు అర్థమవుతుంది. నేను లూకా సువార్త 2వ అధ్యాయము 7వ వచనం నేను చదువుతున్నాను. తన తొలిచూలు కుమారుని కని పొత్తిగుడ్డలతో చుట్టి సత్రములో వారికి స్థలము లేనందున ఆయనను పశువుల తొట్టిలో పరుండబెట్టెను. పశువుల తొట్టిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని పరుండబెట్టినారు. సత్రములో వారికి స్థలము లేదు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. సత్రం అంటే లాడ్జ్ అని అర్థం. సత్రం అంటే ఏంటి? లాడ్జ్. సరే, వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ప్రాంతాన్ని వదిలిపెట్టి వాళ్ళ సొంత ఊరుకు పోతున్నారు. వాళ్ళు సొంత ఊరుకు పోతుంటే ఏమైందంటే ఆమెకు మరియమ్మకి ప్రసవం యొక్క నొప్పులు వచ్చినాయి. సో వాళ్ళు మార్గంలో ఉన్నారు కాబట్టి వాళ్ళకు సత్రంలో స్థలం ఎక్కడ దొరకలేదంట. సో మరి కురిటి నొప్పులు వస్తున్నాయి,
డెలివరీ కానీకే టైం దగ్గరకు వచ్చింది. ఏం చేయాలో తెలియక మరి ఎవరు కూడా వాళ్ళకు స్థలం ఇవ్వలేదు. మరియమ్మ ఉన్నది, యోసేపు అయ్య ఉన్నాడు, అండ్ ఆమె గర్భవతి అయి ఉన్నది. సో మరి పురుటి నొప్పులు స్టార్ట్ అయినాయి, ఆమెకు డెలివరీకి టైం అయిపోయింది. మరి డెలివరీ అవుతుందేమో అనుకొని సత్రంలో స్థలము లేనందున పశువుల పాకలోకి వెళ్ళినారంట. సరే, పశువుల పాకలోకి వెళ్ళినారు. మరి పశువుల పాక చూసుకున్నారు. ఆ పశువుల పాకని వాళ్ళు ఎట్లా డెకరేట్ చేసినారో మనకైతే తెలియదు. ఆ యొక్క పశువుల పాకని మరి ఎంత మంచిగా అల్లినారో, ఎంత మంచిగా డెకరేషన్ చేసినారో మనకైతే తెలియదు. కానీ పశువుల పాకలో ఆమె ప్రసవం అనేది అయ్యింది. ఎవరు అనంటే మరియమ్మ. పశువుల పాకలో ప్రసవం అయ్యింది. అయిన తర్వాత ఆమెకు కుమారుడు పుట్టినాడు. అది వాగ్దాన కుమారుడు. యేసుక్రీస్తు ప్రభుల వారి లోకంలో పుడతాడు అని తండ్రి అయిన దేవుడు ముందే వాగ్దానం అనేది చేసినాడు. సో కాబట్టి యేసు ప్రభు పుట్టినాడు. పుట్టిన వెంటనే యేసు ప్రభును ఏ తొట్టిలో పండుకోబెట్టినారు? ఈ రోజులలో ఇటువంటి ఫంక్షన్స్ అంటే మా పిల్లల యొక్క ఫంక్షన్స్ మేము ఎట్లా చెయ్యాలి అని అంటే, వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా మంచిగా చేసినారు అని మా ఫంక్షన్ గురించే పోయేటప్పుడు చెప్పుకుంటూ పోవాలి. అంత గ్రాండ్గా మేము ఏం చేస్తామంటే ఏర్పాట్లు చేస్తాం. వచ్చిన వాళ్ళందరికీ వాళ్ళు ఎంత మంచి ఆహారం తింటారో వాళ్ళకు కావాల్సిన ఆహారం మేము తయారు చేస్తాం. అదేవిధంగా డెకరేషన్ కూడా ఏం చేస్తామంటే మంచిగా అవన్నీ చూడంగానే వా ఎంత మంచిగా చేసిండ్రు దావతు పలానా వాళ్ళు అని అందరూ ఆ దావతు గురించే చెప్పుకుంటూ పోవాలి. అట్లా ప్లాన్ చేసుకొని ముందు నుంచే తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళు ప్లాన్ చేసుకుంటున్నారు. ప్లాన్ చేసుకొని ఏర్పాట్లు చేసుకొని ఆ యొక్క ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. ఆ కార్యక్రమాలు అట్లా చేస్తున్నారు. సో ఇది నిజంగా దేవుడు మనకు అనుగ్రహించిన ఏమి అంటే ఆశీర్వాదం. ఇది మనకు దేవుడు అన్నీ ఇచ్చినాడు. అన్ని సౌకర్యాలు యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు ఇచ్చినాడు. మనకి ఏమీ తక్కువ లేకుండా, ఏమీ తక్కువ కాకుండా యేసు ప్రభు అన్నీ మనకు చేస్తున్నాడు. మరి యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో పుట్టినప్పుడు ఆయన ఎక్కడ పుట్టినాడు? కనీసం గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా పుట్టలేదా యేసు ప్రభు? గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా రానియలేరా? గవర్నమెంట్ హాస్పిటల్లో ఆధార్ కార్డు అడిగినరా? సరే, ఏది ఏమైనా గవర్నమెంట్ హాస్పిటల్లో కూడా లేదంట, పుట్టలేడంట. సరే, మరి ఎక్కడ స్థలం దొరకలేదు. ఆయన ఏమి అంటే ఒక సత్రంలో స్థలం దొరకలేదు, పశువుల పాకలోకి వాళ్ళు వెళ్ళినారు. సరే, పశువుల పాకలోకి వెళ్ళినారు. ఆ పశువుల పాకని మంచిగా డెకరేషన్ చేసినారు. చేసి ఏం చేసినారంటే తొట్టిలో పండుకోబెట్టినారంట. తొట్టి అనే మాట చాలా ప్రాముఖ్యం. సో ఇప్పుడు ఇక్కడ అద్భుతమైన తొట్టి ఇక్కడ డెకరేషన్ చేసినారు వాళ్ళ బాబు కోసం. ఇటువంటి డెకరేషన్ కూడా నేను చూడడం ఫస్ట్ టైం. ఇటువంటి కార్యక్రమాలకు పోయినాం కానీ ఇట్లా డెకరేషన్ ఎవరూ చేయలేదు. ఈ డెకరేషన్ నేను చూడడం ఫస్ట్ టైం. సో కాబట్టి దిస్ షోస్ దట్ హౌ మచ్ వీ లవ్ అవర్ చైల్డ్. మా బాబుని మేము ఎంతగా ప్రేమిస్తున్నాము అనేది ఇటువంటివన్నీ చూస్తే నాకు కూడా అర్థమవుతుంది. వీళ్ళ పిల్లల్ని ఎంత ప్రేమిస్తున్నారు. వాళ్ళ పిల్లల కోసం ఎక్కడ కూడా కాంప్రమైజ్ అవ్వకుండా అన్నీ సమానంగా మంచిగా జరిగేలా వాళ్ళు చూస్తున్నారు. సో హౌ మచ్ దే లవ్ దేర్ చిల్డ్రన్. మీ యొక్క పిల్లలని, మా యొక్క పిల్లలని సో మేము ఎంత ప్రేమిస్తున్నామో ఇతరులకు తెలియాలా అని చెప్పేసి పేరెంట్స్ ఇటువంటి ఏర్పాట్లు చేస్తూ ఉన్నారు. సో కాబట్టి యేసుక్రీస్తు ప్రభుల వారు ఎక్కడ పుట్టినాడు అంటే పశువుల తొట్టి. అంటే అక్కడ రాయబడ్డ మాట ఏంటి అంటే, చదువుతారా మళ్ళీసారి? 2వ అధ్యాయము 7వ వచనం. సత్రములో వారికి స్థలము లేనందున పశువుల తొట్టి. సో పశువుల తొట్టిలో యేసుక్రీస్తు ప్రభుల వారిని పండుకోబెట్టినారు. సో ఇప్పుడు మనము ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినాము. ఈ యొక్క కార్యక్రమాన్ని, ఈ యొక్క బాబుని ఈ యొక్క తొట్టిలో పండుకోబెడతాం. ఈ తొట్టి అంటే ఏంది అసలు? వాట్ ఈస్ దిస్ తొట్టి? ఈ యొక్క ఇంగ్లీష్లో మేంజర్ అని అంటారు. సో తెలుగులో మనము తొట్టి అని అంటున్నాం. సరే, యేసుక్రీస్తు ప్రభుల వారిని పశువుల తొట్టిలో పెట్టినారు. పశువులకి కూడా ఒక తొట్టి ఉందంట. ఆ తొట్టిలో పశువులు పండుకుంటాయా అంటే పశువులు పండుకోవు. సరే, ఆ పశువుల పిల్లలు పండుకుంటాయా అంటే పిల్లలు కూడా పండుకోవు. ఎందుకు ఆ తొట్టి అంటే పశువులకి మేత ఆ తొట్టిలో వేస్తారు. మేత వేస్తే ఆ యొక్క పశువులు ఆ యొక్క మేతను తింటాయి అన్నమాట.
ఆ తొట్టి అంటే మామూలుగా తొట్టిలాగానే ఉంటుంది, అది ఫోటో చూస్తే అర్థమవుతుంది. సో పెద్దగా ఉంటుంది, ఇట్లా ఇంత పెద్దగా ఉంటుంది. పశువులన్నింటినీ యువతల దిక్కు ఒక్కొక్కదా ఇట్లా 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 ఒక్కొక్కటి కట్టేస్తే దాని లోపల ఏం చేస్తారంటే ఆ మ్యాట్ వేస్తారనమాట. అది గడ్డి అయినా సరే, కొరకైనా సరే, సొప్పు అయినా సరే, ఏదైనా సరే అందులో వేస్తే ఆ పశువులు తలని అందులో పెట్టుకొని అవి తింటాయి. సో ఏంటి ఈ తొట్టి అనంటే ఇట్స్ నథింగ్ బట్ ఫుడ్. ఆ కాలంలో యేసుక్రీస్తు ప్రభుల వారు తొట్టిలో పండుకోబెట్టినారు యేసుక్రీస్తు ప్రభుల వారిని అనంటే ఈ యొక్క బాబు ఏ బాబు అయితే పుట్టినాడో ఆ బాబు ఏం చేసే బాబు అంటే ఇతరులకి ఫుడ్ పంచేవాడు. ఆహారం అనేది ఇతరులకి పంచే వ్యక్తి ఈయన. ఈ పుట్టిన బాబు ఏమవుతాడు అనంటే ఆ యొక్క బాబు ఇతరులకి ఆహారము పంచే బాబు అవుతాడు అనే ఉద్దేశంతో తొట్టిలోనే పండుకోబెట్టినారు. నిజం చెప్పాలంటే యేసుక్రీస్తు ప్రభుల వారు అదే చేసినారు. ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతో మందికి ఆయన ఆహారం పంచినాడు. ఎంతో మందిని ఆయన శారీరక ఆహారంతో ఆయన ఏం చేసినాడు అనంటే అందరినీ తృప్తిపరిచినాడు. ఆయన దగ్గరికి వచ్చిన వాళ్ళు ఎవరిని కూడా యేసుక్రీస్తు ప్రభుల వారు ఉట్టిగానే వెనక్కి ఆయన పంపించలేదు. సో దిస్ తొట్టి స్పీక్స్ ఆఫ్ ఫీడింగ్. ఈ యొక్క తొట్టి అనేది మనకు ఏం గుర్తు చేస్తుంది అనంటే వడ్డించుట లేకపోతే ఆహారమును పంచుట అనే సంగతి మనకు ఇక్కడ గుర్తు చేస్తుంది. పొద్దున మనం చర్చిలో చూసినాము. ఏం చూసినాము? నయోమి, ఆమెకు ఏమి అంటే నిరీక్షణనే లేదు. భర్త చనిపోయినాడు, కొడుకులు చనిపోయినారు, దాని తర్వాత ఒక ఇద్దరు కోడళ్ళు ఉన్నారు. కోడలో ఒక కోడలు మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయింది, వాళ్ళ అమ్మనాయన దగ్గరికి వెళ్ళిపోయింది. ఇంకొక కోడలు మాత్రం ఏమి అనంటే ఆమెతో పాటు వచ్చేసింది. సో ఆ నయోమికి ఇప్పుడు నయోమిని పోషించే వాళ్ళు ఎవరు? నయోమికి నిరీక్షణ ఉందా? నయోమిని ఎవరు చూసుకుంటారు? ఆ నయోమి చేసిన పని ఏంటంటే ఆమె కోడల్ని కూడా ఆమె కూతురులాగానే చూసింది. ఏ ఒక్క రోజు కూడా కోడల్ని కోడల్లా చూడలేదు. ఆమె కోడల్ని కన్న కూతురులాగానే చూసింది ఆమె. సరే, కన్న కూతురులా చూసి ఆ కోడలకు మళ్ళీ పెళ్లి చేస్తుంది. కోడలికి మళ్ళీ పెళ్లి చేసిన తర్వాత ఏం జరుగుతుందంటే ఇప్పుడు నయోమికి అసలు నిరీక్షణ అనేది లేనే లేదు. ఇప్పుడు నేను ఏమైపోతా? నాకు భర్త లేడు, కొడుకులు లేరు, దాని తర్వాత ఇప్పుడు ఉన్న ఒక కోడలు నాతో ఉందేమో అనంటే ఆ కోడలు కూడా నేను పెళ్లి చేసినాను. ఇప్పుడు నా పరిస్థితి ఏంది? 4:16 రూతు గ్రంథం. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని 14 చదవమ్మా. అప్పుడు స్త్రీలు ఈ దినమున నీకు బంధువుడు లేకుండా చేయని యెహోవా స్తుతినందును గాక ఆయన నామము ఇశ్రాయేలీయులలో ప్రకటింపబడును గాక నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకెక్కువగానున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున. ఎందుకు చెప్తున్నాను అంటే ఇప్పుడు నయోమికి మనవడు అనమాట. ఈయన నయోమి మనవడు. సో కోడలి యొక్క కొడుకు అంటే సాక్షాత్తు నాయనమ్మనే. సో నయోమికి మనవడు పుట్టినాడు. ఆ మన్మన్ గురించి ఊర్లో ఉన్న ప్రజలంతా నయోమి ఎటువంటి పరిస్థితులలో ఉందో, ఆమె కుటుంబంలో ఎటువంటి పరిస్థితి ఉందో, ఆమె ఎన్ని శ్రమల గుండా వెళ్తుందో అన్ని ఊర్లో ఉన్న వాళ్ళకి అందరికీ తెలుసు. ఓ నయోమి, నీ కోడలకు నువ్వు పెళ్లి చేసేసినావు, నీకెవరు లేరని నువ్వు అనుకుంటున్నావు ఏమో కానీ నీకు దేవుడు ఒక కుమారుని ఇచ్చినాడు. ఆ కుమారుడు ఏం చేస్తాడు అంటే నీ ముసలితనమందు నిన్ను ఓదారుస్తాడు. వింటున్నారా అండి దేవుని వాక్యం? దాని తర్వాత ఆ కుమారుడు నయోమిని ఓదార్చినాడంట. ఓదార్పు అంటే కష్టాలలో ఉన్న వాళ్ళకి, నష్టాలలో ఉన్న వాళ్ళకి, అంటే ఎంత ఎక్కువ శ్రమలు ఉంటాయో అంత ఎక్కువ ఓదార్పు అనేది వాళ్ళకి అవసరం. అంత ఓదార్పుని బట్టి ఆ యొక్క శ్రమలని మనము ఇది చేయొచ్చు, కౌంట్ చేయొచ్చు. సో కాబట్టి ఈ యొక్క బాబు ఏం చేసినాడు అని అంటే ఓదార్చినాడు, నాయనమ్మని ఓదార్చినాడు మన్మడు. దాని తర్వాత ముంగలికి చదివితే నీ ముసలితనమందు నీకు పోషకుడగును. రెండో పని ఆ యొక్క మన్మడు చేసిన పని ఏంటి అనంటే ఆ నయోమిని పోషించినాడంట. మన్మడు నాయనమ్మను పోషించినాడు, మన్మడు నాయనమ్మని ఓదార్చినాడు. ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే మేము బయటికి వెళ్ళినప్పుడు గమనిస్తుంటాం.
కొడుకు కోడలు కొట్లాడతారు, ఇంట్లో గొడవ పెట్టేసుకుంటారు, వాళ్ళు బయటికి వెళ్ళిపోతారు. మళ్ళీ అసలు ముఖం కూడా జూనికే రారిగా. ఇప్పుడు వాళ్ళని ఎవరు చూసుకోవాలి? అసలు కనీసం వాళ్ళు ఉన్నారా లేరా ఏమీ అడగరు, ఫోన్లు చేయరు, మాట్లాడుకోరు, ఏం చేసుకోరు. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రి వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రి పరిస్థితి ఏంటి? వాళ్ళని ఎవరు పోషించాలి? వాళ్ళ బాగోగులు ఎవరు కనుక్కోవాలి? ఈ రోజులలో తల్లిదండ్రితోని గొడవ పడేటోళ్ళే ఉన్నారు, కానీ తల్లిదండ్రి ఆస్తులు మాకు కావాలి అని గొడవ పడేటోళ్ళే ఉన్నారే కానీ నా తల్లిదండ్రిని నేను చూసుకోవాలా, నా తల్లిదండ్రిని నేను పోషించాలా, నా తల్లిదండ్రి వాళ్ళ కష్టాలలో వాళ్ళ ఇరుకులలో నేను వాళ్ళతోనే ఉండాలి అని అనేవాళ్ళు అసలు ఎవరు లేరు అసలు. కానీ ఇక్కడ దేవుని వాక్యంలో రాయబడ్డది, మన్మడు నాయనమ్మని ఓదార్చినాడు, మన్మడు నాయనమ్మని పోషించినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకంలో ఉన్నప్పుడు అందరినీ పోషిస్తూనే ఉన్నాడు. ఆయన ఎంతమంది అయితే ఆయన దగ్గరకు వచ్చినారో అందరినీ పోషిస్తూనే ఉన్నాడు. సో ఇప్పుడు ఆహారం పెడుతున్నాము అని అంటే దాని అర్థం ఏంటంటే ఫుడ్ దట్ సాటిస్ఫైస్ అస్. ఆహారం అనేది మనల్ని ఏం చేస్తుంది అంటే తృప్తిపరుస్తుంది. ఇక చాలు, నాకు కడుపు నిండింది చాలు అని అంటాం. ఆహారం పెడితే నాకు కడుపు నిండింది, ఐఎమ్ సాటిస్ఫైడ్, ఇక చాలు అని అంటాం. ఇప్పుడు బంగారం ఎంత ఇచ్చినా సరే నాకు ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, తృప్తి లేని జీవితం. దాని తర్వాత భూములు ఎన్ని ఇచ్చినా సరే, పొలాలు ఎన్ని ఇచ్చినా సరే, పైసలు ఎన్ని ఇచ్చినా సరే, లేకపోతే ఇంకా ఏమైనా సరే, వేరేవి ఏవి ఎన్ని ఇచ్చినా సరే వాటిలో తృప్తి లేదు. ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి, ఇంకా సంపాదించాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువు వారు అవన్నీ ఏమి ఇవ్వడు. అవన్నీ అసలు ఇవ్వడండి. యేసు ప్రభు అవన్నీ ఇవ్వడు. మంచిగా ఆహారంతో తృప్తిగా భోజనం పెడతాడు. యేసుక్రీస్తు ప్రభువు వారి ఆహారంతో మన కడుపు నిండా చాలు, కడుపు నిండింది, ఐఎమ్ సాటిస్ఫైడ్, నీ ఆశీర్వాదాలు ఇక చాలు, నీ ఆశీర్వాదాలతో నేను తృప్తి చెందినాను. సో ఈ తొట్టి ఏం చూపిస్తుంది అని అంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ ఫీడింగ్, ఆహారమును పంచిపెట్టుట, ఇతరులకి ఆహారాన్ని పంచిపెట్టుట. నేను ఎలా ఉండాలి, మనము ఎలా ఉండాలి అంటే ఆహారాన్ని పంచేవారిగా మాత్రమే మనము ఉండాలి. సో దానికి తగ్గట్టు యేసుక్రీస్తు ప్రభుల వారు ఆహారాన్ని పంచినాడు. రెండో సంగతి, ఈ తొట్టి ఏమి చూపిస్తుంది అంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ రెస్ట్. ఈ తొట్టి ఏం చూపిస్తుంది మనకి? విశ్రాంతి. ఇప్పుడు మనం ఆ బాబుని తీసుకొని వచ్చి ఇందులో పండుకోబెడతాం, హాయిగా పండుకుంటాడు, మంచిగా ఉయ్యాల ఊగినట్టు ఉంటుంది. ఆ ఉయ్యాల ఊగుతూ ఏమవుతారు, హాయిగా వాళ్ళు ప్రశాంతంగా పండుకున్నాము అని అంటే నా శ్రమలేవి నాకు గుర్తురావు, నా ఇరుకు పరిస్థితులు ఏవి నాకు గుర్తురావు, నా యొక్క ఇబ్బంది పరిస్థితులు ఏవి నాకు గుర్తురావు, ఏవి గుర్తురావు. అసలు రెండు విషయాలు మనం చూసినాం. ఒకటి, తొట్టి అంటే ఇట్ స్పీక్స్ ఆఫ్ ఫీడింగ్, ఇతరులకి ఆహారమును పంచిపెట్టుట, ఇతరుల యొక్క బాగోగులు కోరుట, ఇతరుల యొక్క బాగోగులు చూడుట. రెండవది ఏమి అంటే దిస్ తొట్టి, ఈ యొక్క క్రిడల్, ఈ యొక్క తొట్టి అనేది ఏం చూపిస్తుంది అంటే విశ్రాంతికి సాదృశ్యము. బైబిల్ గ్రంథంలో రాయబడ్డది, మత్తయి సువార్త 11:28 వచనంలో రాయబడ్డది, ప్రయాసపడి భారం మోసుకొనిచున్న సమస్త జనులారా నా యుద్ధకు రండి, నేను మీకు విశ్రాంతినిచ్చేదను. యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర విశ్రాంతి ఉంది, యేసుక్రీస్తు ప్రభుల వారి దగ్గర శాంతి ఉంది, సమాధానం ఉంది, నెమ్మది ఉంది. ఈరోజు మానవుడు శాంతి, సమాధానము, నెమ్మది లేకుండా బ్రతుకుతున్నాడు. పాపాన్ని బట్టి సమాధానం లేదు, పాపాన్ని బట్టి శాంతి లేదు, పాపాన్ని బట్టి ఇంట్లో నెమ్మది లేదు. పాపాన్ని బట్టి మానవుడు ఏం చేస్తున్నాడు అంటే ఒక్క చోట కుదురుగా అసలు ఉండట్లే లేదు. పాపాన్ని బట్టి కలవరము, గొడవలు, కొట్లాడుకొనుడు, తిట్టుకొనుడు, చంపుకొనుడు, నరుక్కొనుడు, హత్యలు చేసుకొనుడు, ఇంకా ఎక్కడికో పోతున్నారు వాళ్ళు. శాంతి లేదు, మనశ్శాంతి లేదు, నెమ్మది లేదు. సో ఆ వచనంలో రాయబడ్డ మాట ఏంటి అంటే ప్రయాసపడి భారం మోసుకొనిచున్న జనులారా, నేను ప్రయాసపడుతున్నాను, కష్టపడి సంపాదించిన, కష్టపడి ఇదంతా నేను చేసిన, నేను కష్టపడ్డా. సో నువ్వు కష్టపడుతున్నావు కానీ నీకేం లేదు, విశ్రాంతి లేదు, అది తెలుస్తలేదు నీకు. ఎంతసేపు నా కష్టము, నేనే కష్టపడుతున్నా. నీ కష్టం గురించే నువ్వు ఆలోచిస్తున్నావు కానీ నీకు విశ్రాంతి లేదప్పా. నీ విశ్రాంతి గురించి ఎవరు ఆలోచించాలి? అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినారు, నువ్వు కష్టపడుతున్నావు సరే, కష్టపడు, నీకు విశ్రాంతి ఉందా? నీకు విశ్రాంతి లేదు. సో అందుకే యేసుక్రీస్తు ప్రభుల వారు చెప్పినారు, మీరంతా నా దగ్గరికి రండి,
నేను మీకు విశ్రాంతి ఇస్తా, మీ పాపాలన్నింటినీ తొలగించేస్తా, మీ యొక్క దోషాలన్నింటినీ కడిగేస్తా, మీ యొక్క అపరాధములను అన్నింటినీ నేను తుడిచివేసేస్తా. సో దయచేసి నా దగ్గరికి రండి, పాపాత్ములారా, పాపులైన మనుషులారా, అందరూ నా దగ్గరికి రండి. బైబిల్ గ్రంథంలో ఒక రాజు ఉన్నాడు. ఆయన ఏం చెప్పినాడంటే, నేను పాపములో పుట్టిన వాడను, పాపములోనే నా తల్లి నన్ను గర్భం ధరించెను. ఏం మాట అది? గప్పుడే పుట్టిన చిన్న పిల్లగాడు పాపి ఎట్లవుతాడు? మీకు అర్థం అవ్వడానికి చెప్పాలంటే, మా తాత ఒక పాము అనుకోండి, మా తాత ఒక పాము, ఆ పాముకి మా నాయన అనే పాము పుట్టినాడు, మా నాయన అనే పాముకు నేను పుట్టినాను, నాకు మళ్ళీ 2 కుమారులు. ఇదంతా ఏంది? పాము సంతానం. పామును చూస్తే మనమంతా భయపడతాం కదా? భయపడరా? ఎందుకు భయపడతారు? కరువని. కరిస్తే చచ్చిపోతామా? అది కరిస్తే మనం ఎందుకు చస్తామమ్మా? అది కరిచినా అదే చావాలి, మనం దానికంటే డేంజర్గానే వెళ్దాం. సో కాబట్టి ఎందుకో మనం పామును చూసి భయపడతాము అని అంటే దాని లోపల విషయం ఉంటుంది కాబట్టి. సరే, ఇప్పుడు పాము మా ఇంట్లోకే వచ్చిందనుకో, అది ఏం చెయ్యది, హాయిగా దుప్పటి కప్పుకొని పండుకోండి అంటవా? ఎందుకు? సరే, పాము నా ఇంట్లోకి వస్తే నా ఇంట్లో పరిస్థితి ఎట్లుంటుంది? అంతా కలతనే, అంతా కలవరమే, అంతా కొట్లాటనే. అరే ఎక్కడ పోయిందో చూడరా, ఎక్కడ పోయిందో చూడరా, చంపేయండిరా దాన్ని, చంపేయండిరా. అది ఇంట్లో ఉంటేనే ఉండకూడదు, కనీసం అది బయటకన్నా పోవాలి, లేకపోతే పెట్రోల్ పోసి తలగబెట్టాలి, ఏమన్నా ఏదైనా చేయాలి, కానీ దాన్ని ఖచ్చితంగా చంపేయాలి. అది సచ్చిందాక మనకు మనశ్శాంతి అనేది ఉండనే ఉండదు. పాపం అనేది కూడా అంతే. నా హృదయం లోపల పాపం ఉన్నంత కాలం నాకు మనశ్శాంతి ఉండదు, నాకు నెమ్మది ఉండదు, కుదురుగా ఒక చోట ఉండదు. ఎవడైనా సరే కనిపించిన ప్రతి ఒక్క వ్యక్తిని నేను తంతనే ఉంటా, ఎవడేం చేస్తాడో చూద్దాం, నెమ్మది లేదు. ఏదన్నా ఒకటి చేయాలి. కొద్దిమంది అయితే చర్చికి రారా అని అంటే రానే రారు వాళ్ళు. చర్చిలో వచ్చి కూర్చోనంటే అమ్మ ప్రశాంతంగా కూర్చొని అంతసేపు వాక్యం వినాలన్నా, అంతసేపు ఉంటుందా నేను అసలు. సో కాబట్టి నెమ్మది ఉండదు వాళ్ళకు. అటువంటి ప్లేస్కి మేము రామ్ పోతాం. నేను కూడా చిన్నగా ఉన్నప్పటి నుండి ఏం చేసినాను అని అంటే, కాలేజ్లో చదువుకునేటప్పుడు మా కాలేజ్ పక్కనే ఒక హోటల్ ఉంటుండే. ఇటువైపు లైన్లో లెక్చరర్స్ అందరూ కూర్చొని టీ తాగుతుండే, ఇటువైపు లైన్లో మేము స్టూడెంట్స్ అంతా కూర్చొని సిగరెట్లు, పాన్లు, బీడీలు, గుట్కాలు అన్నీ తాగుకుంటూ కూర్చుంటుండే. లెక్చరర్స్ ఏమో అందరూ ఇక్కడ కూర్చొని వాళ్ళు షాయిలు తాగిపోతుండే, మేమేమో ఈ లైన్లో కూర్చొని వాళ్ళ ముందు సిగరెట్ తాగుకుంటూ కూర్చుంటాం. ఎంతో మంచి స్టూడెంట్స్ వస్తాడు. కాలేజీలో చదివేటప్పుడు మా ఇంట్లో గోడల నిండా వాక్యాలే రాసి ఉంటాయి. మా అమ్మ నాయన కూడా యేసుప్రభుని నమ్ముకున్నారు, వాళ్ళు కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి సేవలోనే ఉన్నారు, వాళ్ళు కూడా దేవుని సేవ చేస్తున్నారు, వాళ్ళు దేవుని ఆరాధన చేస్తున్నారు. మా ఇంట్లో మొత్తం వాక్యాలే ఉంటాయి, అన్ని వాక్యాలు రాసి ఉంటాయి, అన్ని వాక్యాల ఫ్రేమ్స్ ఉంటాయి, కంఠస్థ ఈ యొక్క సార్వత్రిక సంఘ వాగ్దానాలు ఉంటాయి, బైబిల్ వచనాలు ఉంటాయి, శిల్పులలో బైబిల్లే ఉంటాయి. ఈ లోకంలో నేను ఎంత భయంకరమైన పాపములో పడిపోయినాను అంటే, మా దోస్తులతోని హాయిగా తిరుగుతున్నాము, హాయిగా ఎంజాయ్ చేస్తున్నాము, తింటున్నాము, తాగుతున్నాము, తిరుగుతున్నాము, అన్ని గవే పనులు చేస్తున్నాము. మరి చదువేం కావాలి? ఏమో చదువేం కావాలి? సంక్రాంతి పోతుంది చదువు ఆయన. సో కాబట్టి నేను మందిరానికి రాను అని చెప్పి మా నాయనతోనే గొడవ పడ్డా. నేను మందిరానికి రండి అని నాతోని అననే అనకండి, అసలు నేను మందిరానికి రాను, నాకొద్దు, నాకు చర్చ్ వద్దు, వాక్యం వద్దు, పాటలు వద్దు, బైబిల్ వద్దు అని ఈ బైబిల్ని కూడా అట్లా పడేసిన నేను. వద్దు నాకు చర్చ్. వచ్చి ఏం లాభం, ఏముందని ఆ చర్చిలో పోయి ఏం లాభం? ఏం చేస్తున్నారు మీరంతా? మీరే ఏం నేర్చుకుంటలేరు, మీ లోపలనే ఏం మార్పు వస్తలేదు. చర్చికి రండి అంటే అవసరం లేదు. మా దోస్తులని ఇంట్లో పిలిపించుకొని హాయిగా బీర్ బాటిల్స్ తెచ్చుకొని పెట్టుకున్నాం మేము. ఇట్లా సరే గుండ్రంగా పెట్టినాం ఆ బీర్ బాటిల్స్ అన్నింటినీ, వాటి చుట్టూ మేము ఇట్లా కూర్చున్నాం, అందరం కూర్చొని ఆ బీర్ బాటిల్స్ ఇట్లా మొక్కి తాగినాం మేము. ఏం సార్, మనశ్శాంతి కోసం ఏం చేయాలి మరి? యాదను కూడా చేసి హాయిగా ఆ తాగితేనన్నా కుదేర్థం పండుకోవచ్చు కదా, చేసి పండుకుంటే కుదేర్థంగా ఉంటుంది, పండుకున్నంత సేపు అన్నా జరంతా నెమ్మదిగా ఉంటుంది. సో అటువంటి నా జీవితంలో ఇంత భయంకరంగా నేను జీవిస్తున్నాను. అసలు మా అమ్మ నాయనని కూడా లెక్క చేయలేదు, మా నాయననే ఎదిరించిన నేను. ఇక మా నాయన ఒక 2-3 మాటలు ఎక్కువ మాట్లాడి ఉంటే బహుశా ఆయనను కొట్టేటోనేమో, మరి అక్కడి వరకు కూడా పోయిన నేను. సో మా ప్రాంతంలోనే 3 రోజుల ప్రత్యేక కూడికలు జరిగినాయండి.
ఎందుకు ఇవన్నీ చెప్తున్నాము అంటే మన ఆత్మ అనేవాడు చాలా ప్రాముఖ్యం. యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి వచ్చింది మన ఆత్మను కాపాడడానికి. మన ఆత్మ అనేది అగ్ని ఆరదు పురుగు చావదు అనే స్థలానికి పరుగులు తీస్తుంది. అక్కడ నిత్యము అగ్ని మండుతూనే ఉంటుంది, ఆ పొగలు లేస్తూనే ఉంటాయి, నిప్పులు బగ్గున పైకి లేస్తూనే ఉంటాయి. అటువంటి స్థలంలో మన ఆత్మను పడేస్తే యుగ యుగములు కాలుతూ రొమ్ము బద్దలు కొట్టుకుంటూ అరుస్తూ కేకలు వేస్తూ ఉండాలి. మా ప్రాంతంలో 3 రోజుల ప్రత్యేక కూడికలు పెట్టినారు. 2 రోజుల ప్రత్యేక కూడికలకు ఇంట్లో ఉన్న వాళ్ళు అందరూ పోయినారు, నేను ఒక్కని పోలేదు. అందరూ పోయినరు. అవే వాళ్ళు ఏవైతే నేర్చుకున్నారో అవే మాటలు ఇంటికి వచ్చి చెప్తున్నారు. ఆడ నేర్చుకున్న పాటలే ఇంట్లో వచ్చి పాడుతున్నారు. అరే ఎంత మంచిగా ఉన్నాయి ఈ పాటలు, ఎంత మంచిగా వాయిద్యాలు వాయిస్తున్నారు. ఆ సంగీతం వింటుంటేనే మాకు అసలు హృదయం నిండిపోతుంది. దేవుని సన్నిధిలో ఎంత సంతోషంగా ఉంది. నువ్వు ఎందుకు రావట్లేదురా దేవుని సన్నిధికి? నువ్వు కూడా రావాలి. రేపు ఒక్కరోజు అయితే అయిపోతుంది. మళ్ళీ మన ప్రాంతంలో ప్రత్యేక కూడికలు జరుగుతాయో లేదో తెలీదు. నేను అసలు 2 సంవత్సరాలు చర్చికే పోలేదు. 2 సంవత్సరాలు నేను చర్చికి పోలేదు, క్రిస్మస్కు పోలేదు, న్యూ ఇయర్కి పోలేదు, వాచ్ నైట్ సర్వీస్కి పోలేదు, గుడ్ ఫ్రైడేకి పోలేదు, దాని తర్వాత ఈస్టర్కు కూడా పోలేదు. వాగ్దానమే తీసుకోలేదు అసలు 2 ఏళ్ళు నేను. సో 2 రోజుల ప్రత్యేక కూడికలు అయిపోయినాయి. రేపు ఒక్క రోజు అయితే 3వ రోజు ఇక అయిపోతాయి. ఇక రాత్రిపూట మా నాయన వచ్చినాడు నా దగ్గరికి. రేపు ఒక్క రోజు అయితే అయిపోతాయిరా, నువ్వు ఖచ్చితంగా రేపు ఒక్కరోజు రావాలి మందిరానికి. సరేలే చెప్పినావు కదా వెళ్ళిపో అని అన్న నేను. మరి పొద్దుగాల లేచేసరికి ఏమైందో మా నాయనకి ఏమైందో తెలియదు కానీ నా చెయ్యి పట్టుకొని గుంజుకొని పోయి కూర్చోబెట్టినాడు చర్చిలో. లోపల చూస్తే ఫుల్ జనం ఉన్నారు. మా నాయననేమో గేట్ పట్టుకొని చర్చి గేట్ కాన్నే కట్టే పట్టుకొని కూర్చున్నాడు. ఈయన ఇట్లా ఇరికిచ్చిండి ఏది నన్ను, ఇప్పుడు ఎట్లా పోవాలి బయటికి? నేను అదే ఆలోచిస్తున్నా. బయటికి ఎట్లా పోవాలి, బయటికి ఎట్లా పోవాలి, బయటికి ఎట్లా పోవాలి, బయటికి ఎట్లా పోవాలి, బయటికి ఎట్లా పోవాలి. ఆడ పాటలు పాడుతూనే ఉన్నారు, బయటికి ఎట్లా పోవాలి, బయటికి ఎట్లా పోవాలి, బయటికి ఎట్లా పోవాలి. ఆడ వాయిద్యాలు వాయిస్తూనే ఉన్నారు, బయటికి ఎట్లా పోవాలి, బయటికి ఎట్లా పోవాలి, బయటికి ఎట్లా పోవాలి. ఆ పాటలు లోపలికి పోతలేవు, ఆ వాయిద్యాలు లోపలికి పోతలేవు, ఏం పోతలేవు. ఏం ఆలోచిస్తున్నా నేను? బయటికి పోవాలి, బయటికి పోవాలి. ఏసుప్రభు వద్దు, నాకు ఏసుప్రభు వద్దే వద్దు. నువ్వు బలవంతంగా గుర్రాన్ని బలవంతంగా తీసుకొని నీళ్ళ కాడికి పోతే అది తాగుతాది. మేము కూడా అంతే. నువ్వు బలవంతంగా తీసుకొని వచ్చి కూర్చోబెట్టినంత మాత్రాన వాక్యం విధిస్తాము. ఎట్లా పోవాలి, ఎట్లా పోవాలి, ఎట్లా పోవాలి, ఎట్లా పోవాలో అర్థం కాక అదే ఆలోచిస్తున్నా నేను. యెషయా 44:21-22 ఇది ఒక్క మాట చెప్పి నేను ముగించేస్తాను. ఎందుకు అంటే ఈరోజు మీ పిల్లలని మీరు మందిరానికి తీసుకొని రావాలి. లేకపోతే మన పిల్లల ఆత్మీయ జీవితాలు మనమే నాశనం చేసిన వాళ్ళం అవుతాం. రేపు మన పిల్లలు మన మీద ఆ నింద వేయొద్దు. చర్చికి వెళ్దాము అని అంటే మీరు మమ్మల్ని చర్చికి ఎందుకు తీసుకురాలేదు, మీరు మమ్మల్ని ఎందుకు తోలుకొని పోలేదు చర్చికి, మా ఆత్మలు ఇప్పుడు నాశనం అయిపోయినాయి, మేమంతా ఎంతో నష్టపోయినామనే ఆ నింద మన మీదకి రావద్దు. 44:21 యాకోబు ఇశ్రాయేలు వీటిని జ్ఞాపకము చేసుకొనుము, నీవు నా సేవకుడవు, నేను నిన్ను నిర్మించితిని. ఇశ్రాయేలు నీవు నా సేవకుడవై ఉన్నావు, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను, నేను నిన్ను మరచిపోజాలను అనే ఆ వాయిస్, ఆ శబ్దం, ఆ యొక్క స్వరం అనేది నా యొక్క చెవులలోకి వచ్చేసింది. అక్కడ ఆగినాయి నా తలంపులు, అక్కడ ఆగినాయి. నేను నిన్ను మర్చిపోవట్లేదు, నువ్వు నా జ్ఞాపకాలలోనే ఉన్నావు, నువ్వు నా హృదయంలోనే ఉన్నావు. నేను నా జ్ఞాపకాలలో నుండి నిన్ను తీసేయలేదు, నువ్వు నా జ్ఞాపకాలలోనే ఉన్నావు. నువ్వు నన్ను మర్చిపోయినావు, నువ్వు నా ఇంటిని మర్చిపోయినావు, నా ఇంటికి రావడం మర్చిపోయినావు, నన్ను ఆరాధన చేయడం మర్చిపోయినావు, నా పాటలు నేర్చుకోవడం మర్చిపోయినావు, నా యొక్క వాక్యం చదవడం మర్చిపోయినావు, ప్రార్థన చేయడం మర్చిపోయినావు, అన్నీ మర్చిపోయినావు. అయినా సరే నేను మాత్రం నిన్ను మర్చిపోవడం నా వల్ల అవ్వట్లేదు. ఆల్వేస్ నీ గురించి ఆలోచిస్తున్నా. ప్రియమైన దేవుని బిడ్డ యేసుక్రీస్తు ప్రభుల వారు ఆల్వేస్ నీ గురించే ఆలోచిస్తున్నాడు. 24 గంటలు ప్రతి క్షణం యేసు నీ గురించే ఆలోచిస్తున్నాడు, నీ ఆత్మీయ జీవితం గురించే ఆలోచిస్తున్నాడు. 22 చదవమ్మా. 40 మంచు విడిచిపోవునట్లుగా నేను నీ అతిక్రమములను మబ్బు తొలగునట్లుగా
నీ పాపములను తుడిచివేసి ఉన్నాను, నేను నిన్ను విమోచించి ఉన్నాను. నేను నిన్ను విమోచించి ఉన్నాను, నా యొద్దకు మల్లుకొనుము. నా యొద్దకు మల్లుకొనుము, నా యొద్దకు మల్లుకొనుము, మల్లుకొనుము, మల్లుకొను. దా నా దగ్గరికి రా. నువ్వు ఎన్ని పాపాలు చేసినా సరే ఆ పాపాలన్నింటినీ నేను క్షమించేసిన. నువ్వు ఎన్ని అపరాధాలు చేసినా, ఎన్ని దోషాలు చేసినా వాటన్నిటిని నేను క్షమించేసిన. మబ్బు ఏ విధంగా అయితే తొలగిపోయిందో, మంచు ఏ విధంగా అయితే వెళ్ళిపోయిందో, అదే విధంగా నీ పాపాలన్నింటినీ నేను క్షమించేసిన. నా దగ్గరికి రా. యేసుక్రీస్తు ప్రభుల వారు ఇస్తున్న ఆహ్వానం అండి. యేసు మనందరినీ క్షమించినాడు. యేసుక్రీస్తు ప్రభుల వారు మనందరి దోషాలు మోసుకుంటూ ఆయన శిలువ మీదకి వెళ్ళినాడు. యేసు శిలువలో మన పాపాలన్నీ మోస్తూ పోయినాడు. మన పాపాలన్నీ యేసుక్రీస్తు ప్రభుల వారి శరీరం మీదకి వెళ్ళిపోయినాయి. ఆ శరీరాన్ని కొరడాలతో కొట్టడం ద్వారా, మేకులతో పొడడం ద్వారా, తలపైన ముళ్ళ కిరీటంతో పొడవడం ద్వారా ఆ పాపాలకు శిక్ష విధించేసినాడు. పాపాలకు శిక్ష అయిపోయింది. మనకు రావాల్సిన శిక్ష యేసుక్రీస్తు ప్రభుల వారి మీద పడింది. ఎప్పుడైతే యథార్థమైన హృదయంతో ప్రభువా నేను పాపాత్ముని, దయచేసి నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు, నన్ను శుద్ధి చేయి, నన్ను నీ బిడ్డగా అంగీకరించుకో, ఈ 4 మాటలు చెప్పినాను, నా యొక్క హృదయంలో శాంతి, సమాధానం, నెమ్మది అనేది వచ్చింది. ఆ రోజు నేను ఇంటికి వచ్చిన తర్వాత ఏం చేయాలనో అర్థం కాలేదు. అదే మాట తిరుగుతున్నది నా మైండ్లో. నేను నిన్ను మర్చిపోవట్లేదు, నా యుద్ధకు మల్లు. నేను నిన్ను మర్చిపోవట్లేదు, నిన్ను మర్చిపోవడం నా వల్ల అవ్వట్లేదు, నువ్వు నా దిక్కు మల్లు. ఏం చేయాలనో అర్థం కాక ఈ వాక్యాన్ని చేతిలో పట్టుకొని మోకరించి, యేసు ప్రభువా నన్ను క్షమించు, లంగగాని లెక్క బ్రతికిన నేను నిన్ను చాలా దుఃఖపెట్టిన, దయచేసి నన్ను క్షమించు, నీ రక్తంతో కడుగు. ఈ మాటలు అన్నా. ఎక్కడో తెలియని శాంతి, ఎక్కడో తెలియని సమాధానం, ఎక్కడో తెలియని నెమ్మది, ఎక్కడో తెలియని సంతోషం నా హృదయంలోకి వచ్చేసింది. ప్రియమైన దేవుని బిడ్డ, ఈ సంతోషం యేసుక్రీస్తు ప్రభుల వారు నీకు కూడా ఇవ్వబోతున్నాడు. సో మనుషులందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు అని వాక్యంలో రాయబడ్డది. సో పాపాన్ని బట్టి శాంతి లేదు, సమాధానం లేదు, నెమ్మది లేదు. ఆ శాంతి, సమాధానం, నెమ్మది, విశ్రాంతి ఇచ్చేది యేసుక్రీస్తు ప్రభుల వారు మాత్రమే. సో దయచేసి యేసుక్రీస్తు ప్రభుల వారి ప్రేమని అంగీకరించవలసిందిగా యేసుక్రీస్తు ప్రభుల వారి నామంలో మీకు మనవి చేస్తున్నాం. దేవుడి వాక్యాన్ని దీవించుగాక. రండమ్మా, నా వాక్యం అయిపోయింది. మిగతా కార్యక్రమాలు ఇప్పుడు చేస్తాం. మీ సార్ని కూడా రమ్మనండి, ఇందులో వేద్దాం. ఇర్మియా గారు ఉన్నారా? రండి. ఎవరు నడిపిస్తారు ఇప్పుడు? రండి. తాతలు, అమ్మమ్మలు, నాయనమ్మలు అందరూ రండి. నా పని అయిపోయింది. ఇప్పుడు మైక్ కూడా మీకే ఇచ్చేస్తుంది. నేను పోయాడు నా పని అయిపోయింది. ఇప్పుడు మీరే చేసుకోండి. కెమెరామ్యాన్ పిలవండి. ఉన్నాడా కెమెరామ్యాన్? రైట్. నా పని అయిపోయింది బ్రదర్, మీ పని కానివ్వండి. ఇంకా నవీన్ గారు రండి. తాతను, నాయనమ్మను, అమ్మమ్మ, తాత ఉంటే అమ్మమ్మ, తాత కూడా మీరు పైకి వస్తే ఆ యొక్క బాబుని నేను ప్రార్థన చేస్తాను, మీరే అందులో పడుకోబెట్టండి. రండి. మీరు కూడా రండి. మీరు ఎవరు? తాతనా? అంటే అమ్మమ్మ తాతనా, నాయనమ్మ తాతనా? నాయనమ్మ తాతనా? ఓకే. అమ్మమ్మ తాత ఉన్నాడా మరి? రండి, అందరు రండి. నువ్వు కూడా వస్తావమ్మా? నాయనమ్మ తాత, అమ్మమ్మ తాత ఎక్కడ? సరే దాన్ని నేను ప్రార్థన చేస్తాను, అందులో పడుకోబెట్టడమే కదా, ఇంకేం లేదు కదా, బస్ అంతే. ఓకే, నేను ప్రార్థన. అమ్మమ్మ తాత స్టేజ్ పైకి రండి. అటు నుంచి వచ్చినా పర్వాలేదు.
ఫస్ట్ గ్రూప్ ఫోటో తీసుకోండి ఒకటి అన్న, గ్రూప్ ఫోటోనా? సరే, ఒక ఫోటో అంటే దిగండి అమ్మా. ఇక్కడ ఒక ఫోటో ఒక ఫోటో కావాలి అందరికీ కెమెరా ఫోటో ప్రార్థన చేస్తాను, నేను ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసిన తర్వాత మీరు అందరూ చేయి పెట్టాలా. నాయనమ్మ తాత కూడా చేయి పెట్టాలా, అమ్మమ్మ తాత కూడా చేయి పెట్టాలా, హస్బెండ్ అండ్ వైఫ్ అందులో పడుకోబెట్టండి బాబాయ్. సరే, చిన్నోని పేరు చెప్తామన్నారా? వివాంష్. బాబు పేరు వివాంష్ అండి. సో వివాంష్ కొరకు ప్రార్థన చేస్తాం. ప్రేమ గల మా పరలోకపు తండ్రి, సహోదరుడు వివాంష్ కొరకు ప్రార్థన చేస్తున్నాం. మరి నవీన్ గారు, లావణ్య గారు గర్భఫలము యెహోవా అనుగ్రహించు బహుమానము అనే వాగ్దానాన్ని నెరవేర్చినందుకు స్తోత్రాలు. పరలోకపు తండ్రి, మరి నాయన ఈ యొక్క తొట్టి అనేది ఆహారమును పంచిపెట్టుట అనే దానికి సాదృశ్యం అని మేము చూసినాం. ఈ తొట్టి అనేది విశ్రాంతికి సాదృశ్యం అనే రెండు మాటలు మేము చూసుకోవడానికి మీరు అనుగ్రహించిన అవకాశంకై స్తోత్రాలు. పరలోకపు తండ్రి, నాయన మరి యొక్క వివాంఛని జ్ఞాపకం చేసుకోండి, మంచి ఆరోగ్యం ఇవ్వండి, మంచి భవిష్యత్తు అనుగ్రహించండి. పరలోకపు తండ్రి, ఈ యొక్క బాబు పట్ల మీ ఉద్దేశాలు నెరవేర్చుకోండి. ప్రభువా, మరి వాళ్ళ తల్లిదండ్రిని బట్టి స్తోత్రాలు, నాయనమ్మ తాతను బట్టి స్తోత్రాలు, అమ్మమ్మ తాతను బట్టి కూడా స్తుతిస్తున్నాం. ప్రభు, మరి బాబుని ఈ యొక్క క్రీడల్, ఈ యొక్క తొట్టిలో పడుకోబెడుతున్నాం. మంచిగా విశ్రాంతి తీసుకునేలాగిన సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, పరలోకపు తండ్రి, మీరు మా ఆత్మలకు అనుగ్రహించిన విశ్రాంతిని బట్టి స్తోత్రాలు. మా ఆత్మీయ జీవితాల గురించి కూడా మేము ఆలోచించేలాగిన సహాయం చేస్తూ రావాల్సిందిగా కోరుతూ, బాబుని మీ దయగల హస్తాలకు అప్పగిస్తూ యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మానవుని చేసినావు నీ సొంత రూపమునకు, మానవుని చేసినావు నీ స్వంత రూపమునకు, నీకిష్టులముగ బ్రతికి, నీకిష్టులముగ బ్రతికి దీవెనాలెన్నో పొందెదము, నీకిష్టులముగ బ్రతికి దీవెనాలెన్నో పొందెదము. అద్భుత దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము, ఆశీర్వాదముల కొరకు పిలువబడియున్న మనము, ఆజ్ఞలను నెరవేర్చినచో, ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనాలెన్నో పొందెదము, ఆజ్ఞలను నెరవేర్చినచో దీవెనాలెన్నో పొందెదము. దీవెనలు ప్రభువా కుమారించితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి, నీదు ప్రేమ అపారము ప్రభువా మాపై చూపితివి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్, ఓట్ ఆఫ్ థ్యాంక్స్.
మరి మన సంఘస్థులు, ప్రతి బంధుమిత్రులు మరి కూడికకు చేరొచ్చిన కూడా ప్రతి ఒక్కరి విశ్వాసులకి నా కృతజ్ఞత. కాబట్టి తండ్రి ఈ సమయం మాకు ఎంతో దీవెనగా చేసి మాకు ఆత్మీయాహారం మాకు ఇచ్చినారు. ఈ ఆత్మీయ మనం ఎంతగా పొందినాము. ఇప్పుడు మనం అందరు కూడా శరీర ఆహారం ఉంది, మనందరికీ భోజనము అందరు కూడా తిని వెళ్ళాలని మనవి చేస్తున్నాం. అందరూ లేచి అక్కడ పోయి కడుక్కుంటే మీకు ఓటిస్తారు. లాస్ట్ ప్రార్థన ఆశీర్వాదం ఇస్తాను నేను. ఇచ్చిన తర్వాత భోజనాల దగ్గర ఏం ప్రార్థన చేస్తాను? సరే, ఆఖరి ప్రార్థన ఆశీర్వాదంతో ముగిస్తాం. ఎవరైనా కలవాలి అనుకుంటే ప్రేయర్ అయిపోయిన తర్వాత కలవాల్సిన వాళ్ళు కలవచ్చు, భోజనానికి వెళ్ళాల్సిన వాళ్ళు భోజనానికి వెళ్ళవచ్చు. భోజనం చేసిన తర్వాత కూడా కలవచ్చు, ముందే అయినా సరే కలవచ్చు. ఎనీహో ఖచ్చితంగా కలిసి బాబుని చూసి బాబుని ఆశీర్వదించి వెళ్ళండి. ప్రేమగల తండ్రి, మాకు అనుగ్రహించిన యొక్క అవకాశంకై స్తుతిస్తున్నాం నాయన. బాబు వివాంశ్ కొరకు స్తోత్రములు. పరలోకపు తండ్రి, మరి నాయన ఈ యొక్క తొట్టెల కార్యక్రమంలో చేసిన మేలకై స్తోత్రాలు. మరి మానవ హద్దుబాట్లలో కొంత సువార్త కూడా చెప్పినాము, వాక్యం అనే బీజాన్ని వాళ్ళ హృదయాలలో నాటినాం. పరలోకపు తండ్రి, ప్రతిఫలం మీరే అనుగ్రహించవలసిందిగా కోరుతున్నాం. మా కొరకు సిద్ధపరిచిన ఈ యొక్క విందు కొరకు కూడా స్తోత్రాలు. శారీరక ఆహారాన్ని, శరీరాన్ని తృప్తిపరుస్తున్నందుకు మిమ్మల్ని స్తుతిస్తూ, పరలోకపు తండ్రి, మరి నాయన వచ్చిన మీ ప్రియులకై స్తోత్రం. పరలోకపు తండ్రి, ఈ యొక్క విందు ఏర్పాటు చేసిన, ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన వాళ్ళని బట్టి కూడా స్తుతిస్తూ, పరలోకపు తండ్రి, మేము మరలా కలుసుకునేలాగా సహాయం చేయవలసిందిగా కోరుతూ, ఇప్పటి వరకు చేసిన మేళ్ళన్నిటికై స్తుతించి ఆరాధించి గనుపరుస్తూ, రాబోవు కాలమందు నీకు మేలు కలుగునను నమ్మికయున్నది అని వాగ్దానం మీ బాబుకి ఇస్తున్నాం. పరలోకపు తండ్రి, మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గనుపరుస్తూ, యేసుక్రీస్తు ప్రభుల వారి నామమున స్తుతించి ప్రార్థించి అడివేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం మనతో ఉండి నడిపించును గాక. ఆమేన్. ప్రకాశం ప్రార్థన మొట్టల కాడ ప్రార్థన. భోజనాల కోసం ప్రార్థన ప్రకాశం గారు. సరే, కలవాల్సిన వాళ్ళు వచ్చి కలవండి. మీ అందరికీ చాలా వందనాలు. ఇక్కడ తీసుకో.